కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో వైసీపీ వాళ్ళు అక్కడక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే బాధితులు అవుతున్నారు అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా కరుడుగట్టిన సొంత పార్టీ నాయకుల్ని కూడా వేధించి బెదిరించి రాజీనామాలు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోతుంది. అయితే విజయ డైరీకి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చలసాని ఆంజనేయులతో రాజీనామా చేయించే ఎపిసోడ్ లో నడిచిన హై డ్రామాలో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులతో రాజీనామా చేయించాం చూడండి అని ఆ ఫోటోను కూడా బయటకు వదిలేశారు. ఒకవైపు ఇంత చేస్తూ సింపుల్ గా తెలుగుదేశం పార్టీ మీడియా ఇదంతా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వల్ల జరుగుతోంది, ఆయనకు చలసాని ఆంజనేయులకు పడడం లేదు, చలసాని ఆంజనేయులు వల్లభనేని వంశీకి అనుకూలంగా ఉంటున్నారు, ఇలాంటి వ్యక్తిని మీరు చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు అని యార్లగడ్డ వెంకట్రావు ఒత్తిడి తేవడంతో ఇలాంటి రాజీనామా చేయించాల్సిన అవసరం వచ్చింది అంటూ తెలుగుదేశం పార్టీ మీద చాలా సింపుల్ గా ప్రచారం చేస్తారు. ఇది మాత్రం పూర్తిగా అవాస్తవం. యార్లగడ్డ వెంకట్రావుకు చలసాని ఆంజనేయులకు మధ్య విభేదాలు ఉండవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తే ఏకంగా నలుగురు కేబినెట్ మంత్రులు రంగంలోకి దిగి 2 రోజుల పాటు మొత్తం అన్ని వ్యవహారాలని పక్కన పెట్టి ఇదే పని మీద చలసాని ఆంజనేయుల్ని బెదిరించి అదిలించి లొంగ తీసుకొని ఎలా రాజీనామా చేయించాలనే పని మీద 4 మంత్రులు పనిచేస్తారా ఒక ఎమ్మెల్యేని మెప్పించడం కోసం? పైగా విజయ డైరీ అన్నది సహకార రంగంలో ఉంది, ప్రభుత్వానికి ఎలాంటి జోక్యమూ లేదు. సాధారణంగా రైతులంతా డైరెక్టర్లను ఎన్నుకుంటారు, డైరెక్టర్లు చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ మొత్తం వ్యవహారం ఏకగ్రీవంగా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా చైర్మన్ గా అయ్యారు. ఎలా అయ్యారు? ఈయన చైర్మన్ అయిన తర్వాత విజయ డైరీ అన్నది అసాధారణంగా అభివృద్ధి చెందుతుంది. ఏకంగా 1200 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కి వెళ్ళిపోయింది. మరో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, రైతులకు పెద్ద ఎత్తున లాభాలు పంచుతూ ఉన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ నాయకుడైన చలసాని ఆంజనేయులతో 4 మంత్రులు వెంటబడి రాజీనామా చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? చైర్మన్ గా ఎన్నిక అవ్వగానే మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర డైరెక్ట్ గా ఆయన వెళ్లి పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకున్నారు. ఆయన అనారోగ్యంతో వెంటనే హాస్పిటల్ పాలయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్లను పిలిపించుకున్నారు. డైరెక్టర్లంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే చలసాని ఆంజనేయుల మీద అని ఇదే మంత్రులు ఒత్తిడి తెచ్చారు. కానీ ఎన్నుకొని వారం కూడా కాలేదు, అప్పుడే అవిశ్వాస తీర్మానం ఏంటని డైరెక్టర్లు ఒప్పుకోలేదు. దాంతో డైరెక్టర్లందరినీ తీసుకెళ్లి ఒక మంత్రి ఇంట్లో బంధించి పెట్టారు. ఆ తర్వాత చలసాని ఆంజనేయుల కుమార్తెను బెదిరించారు. డైరెక్ట్ గా అమెరికాలో ఉన్న ఆయన కుమారుడితో కూడా మంత్రులు మాట్లాడి మీ నాన్న చేత రాజీనామాలు చేయించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడో రావడం కాదు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్లోనే చెప్తున్నారు. ఇంత అరాచకంగా ఎలా రాజీనామా చేయిస్తున్నారు? అతను హార్డ్ కోర్ 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన డైరీలో అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, దాన్ని అసాధారణంగా విస్తరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తిని మీరు ఎలా టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే అసలు సమాధానమే లేదు. ఒకవైపు ఈయన మీద వైఎస్ఆర్సీపీ ముద్ర వేస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి జంపు చేసి వచ్చి పదవులు తీసుకున్న వ్యక్తులకే చలసాని ఆంజనేయులు రాజీనామా చేయించాల్సిన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఏం సంకేతాలు ఇస్తోంది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు చలసాని ఆంజనేయులకు మధ్య గొడవ ఉంటే ఉండవచ్చు, కానీ ఆయన ఇగోని సాటిస్ఫై చేయడానికి ఏకంగా 4 మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి, కొల్లు రవీంద్ర, వాసింశెట్టి, సుభాష్ ఇలా 4 మంత్రులు రంగంలోని దిగి 2 రోజుల పాటు వేధించి మరి అతనితో రాజీనామా చేయిస్తారా? ఐసీయూలో చికిత్స పొందుతుంటే డైరెక్ట్ గా అక్కడికే మంత్రులు వెళ్లారు. ఇంకా అనివార్యంగా రాజీనామా చేయకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి, చిప్పకూడు తినాల్సి వస్తుందని కూడా బెదిరించారని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఇగోని సాటిస్ఫై చేయడానికి అయితే చలసాని ఆంజనేయుల చేత రాజీనామా చేయించారన్నది పచ్చి అబద్ధం అన్నది ఇక్కడే తెలిపోతుంది. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పకపోతే 4 మంత్రులు 2 రోజులుగా అన్ని పనులు వదిలేసి ఒక రాజీనామా కోసం ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తారు? అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడి చేతనే రాజీనామా చేయించడానికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్ని నాని ఆరోపిస్తూ ఉన్నట్టు విజయ డైరీ అన్నది అసాధారణంగా విస్తరిస్తోంది. మరో ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. 1200 కోట్ల టర్న్ ఓవర్ కి ఇదే చలసాని ఆంజనేయులు తీసుకెళ్లారు. దీనివల్ల 2 జిల్లాల్లో హెరిటేజ్ వ్యాపారం అనేది పూర్తిగా దెబ్బతింటోంది. కాబట్టి హెరిటేజ్ వ్యాపారాన్ని కాపాడడానికి విజయ డైరీని దెబ్బతీయడానికి ఒక ప్రణాళిక రచించారు. ఇప్పుడు చలసాని ఆంజనేయులు తప్పించి తమకు కావాల్సిన వ్యక్తిని చైర్మన్ గా పెట్టేసి, నిజానికి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు విజయ డైరీ అన్నది, కానీ అధికార బలాన్ని ఉపయోగించి పబ్లిక్ గా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా రాస్తున్నారు. మంత్రులు ఆయన దగ్గరికి వెళ్లి రాజీనామా చేయాల్సిందిగా చెప్పారు, పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకో అని చెప్పారు, ఆయన హాస్పిటల్ పాలయ్యారు అని మెయిన్ పత్రికల్లోనే రాస్తున్నారు, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో. ఇక తెలుగుదేశం పార్టీ అనుబంధ యూట్యూబ్ ఛానల్లో అయితే ఆయన కుమారుడిని కూడా బెదిరించేశారు అని కూడా డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంత ఓపెన్ గా ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నుండి డైరెక్షన్ లేకుంటే చేయడం అనేది సాధ్యమే కాదు. ఒక ఎమ్మెల్యే ఈగో సాటిస్ఫై చేయడానికి 4 మంత్రులు ఇంత బహిరంగంగా ఈ పనులన్నీ చేయరు. ఐసీయూలోనికి వెళ్ళి బెదిరించారు. మొత్తం విజయ డైరీని దెబ్బతీయాలంటే ఫస్ట్ దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న చలసాని ఆంజనేయులు చైర్మన్ పదవి నుంచి తప్పించాలి. ఆ ప్లేస్ లో మనకు కావాల్సిన వ్యక్తి, మనం చెప్తే వినే వ్యక్తిని పెట్టుకోవాలి. ఆ ద్వారా విజయ డైరీని పూర్తిగా ఇంకా ఎదగకుండా దెబ్బ కొట్టాలి. దాంతోపాటు ఆ డైరీకి కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే
మొత్తం నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవానికి అయితే ఇదే వాదన దగ్గరగా ఉంది. విజయ డైరీని నేలమట్టం చేయడానికి ఏదో కార్యక్రమం మొదలైంది, లేకుంటే సమర్థవంతంగా నడుపుతున్న వ్యక్తిని ప్రోత్సహించాలి కానీ తొలగించడం ఏంటి?